తెలంగాణ ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను 3,24,234 కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్ పట్ల ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ హర్షం వ్యక్తం చేసింది. సంక్షేమం మరియు అభివృద్ధికి సమప్రాధాన్యమిస్తూ రూపొందించిన ఈ బడ్జెట్ అన్ని వర్గాలకు ఆశాదీపమని ఓయూ జేఏసీ నాయకుడు సలీం కొనియాడారు. ఈ సందర్భంగా ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద విద్యార్థి నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మరియు ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క చిత్రపటాలకు పాలాభిషేకం చేసి సంబరాలు జరుపుకున్నారు. బడ్జెట్ ముఖ్యాంశాలపై విద్యార్థి నేతలు మాట్లాడుతూ 6 గ్యారంటీలతో పాటు నిరుద్యోగులు, మహిళలు, రైతులకు ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించిందని తెలిపారు. మహాలక్ష్మి పథకం కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యం గొప్పదని పేర్కొన్నారు. విద్యారంగానికి 26,674 కోట్లు కేటాయించడం, ఇంటర్ వరకు బ్రేక్ఫాస్ట్ పథకం, మధ్యాహ్న భోజనం వంటి నిర్ణయాలు విద్యార్థులకు ఎంతో మేలు చేస్తాయన్నారు. ఎన్నికల హామీల అమలు కోసం సుమారు 51,000 కోట్లు కేటాయించడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని సలీం పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తన పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలు స్వయంగా తెలుసుకున్నారని, అందుకే సామాన్యుడిపై ఆర్థిక భారం పడకుండా వారి అవసరాలను గుర్తించి ఈ బడ్జెట్ను రూపొందించారని విద్యార్థి నేతలు కొనియాడారు. సామాజిక న్యాయమే లక్ష్యంగా సాగుతున్న ఈ పాలనను తాము స్వాగతిస్తున్నట్లు ప్రకటించారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, భట్టి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, భట్టి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, భట్టి గారి నాయకత్వం. నమస్తే అండి, నా పేరు సలీం, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిని. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 2026-2027 బడ్జెట్ అనేది తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రజల యొక్క జీవిత గైనిని మారుస్తుందనడంలో ఎలాంటి ఆలోచన లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక శాఖ మరియు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు మన దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అడుగుజాడల్లో నడుస్తున్నారు. మన మల్లు భట్టి విక్రమార్క గారు తనదైన శైలిలో ఎలా అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాష్ట్రం మొత్తం తిరిగి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం తిరిగి ఏ విధంగా అయితే ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా అయితే పరిష్కరించారో, ఆరోగ్యశ్రీ కావచ్చు, తర్వాత మనకి ఎలాంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా మన వైఎస్ రాజశేఖర రెడ్డి ఎలా అయితే అమలు చేశారో సేమ్ అలాగే తెలంగాణ రాష్ట్రంలో మల్లు భట్టి విక్రమార్క గారు వైఎస్ రాజశేఖర రెడ్డి శిష్యుడిగా ఇప్పుడు తెలంగాణలో ఆ మార్కు కనిపిస్తుందనడంలో ఎలాంటి ఒక ఆలోచన లేదు. సో ఎప్పుడైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అయితే పరిపాలన